ఎన్నికల్లో జగనన్న వదిలిన బాణం అని షర్మిల గారు ఓ పాదయాత్రలు చేశారు. ఎంతో కష్టపడ్డారు. వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి చాలా కృషి చేసినటువంటి వ్యక్తి. వారి సొంత సోదరి, జగన్మోహన్ రెడ్డి గారి సొంత సోదరి, రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లికి న్యాయం చేయకుండా ఘోరంగా అవమానించి ఇంట్లో నుంచే కాకుండా ఈ రాష్ట్రంలో నుంచి గెంటేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి నైజం. తడిగుడ్డతో గొంతులు కోసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా అంటా ఉన్నారు. షర్మిల గారికి చేసినటువంటి అన్యాయాన్ని, రాష్ట్రంలో ప్రజలకు చేస్తున్నటువంటి దాష్టికాల్ని, ఈ దుర్మార్గపు పాలనని చూస్తూ భరించలేక వైఎస్ విజయం గారు కూడా ఈ రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రం తెలంగాణకి వెళ్ళి షర్మిల గారితో కూర్చొని అక్కడ ఏదో పార్టీ నడపాలనుకుంటా ఉన్నారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేనటువంటి దుర్మార్గుడు అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రాష్ట్ర ప్రజలే కాదు పక్క రాష్ట్ర ప్రజలు కూడా మాట్లాడుకుంటూ ఉంటే దాని మీద మీరు ఎందుకు స్పందించరు? సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 2.5 సంవత్సరాల నుంచి మీరే అధికారంలో ఉన్నారు కదా. ఈ కేసు దర్యాప్తు ఎందుకు పూర్తి కాల? వివేకానంద రెడ్డి గారి కూతురు కూడా కుటుంబ సభ్యుల మీదనే అనుమానం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ హత్యే అని ఈ రోజున ప్రజలకి అనుమానం కలుగుతాం. తడిగుడ్డ లేకుండా గొంతులు కోసేటువంటి నైజం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు, పన్నులు విధిస్తా ఉన్నారు, రౌడీయిజం గోండాయిజాన్ని ప్రోత్సహిస్తా ఉన్నారు, మహిళల మీద దాడులు పెరిగిపోయింది, పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం నుంచి పారిపోయారు, నిరుద్యోగం పెరిగిపోయింది, విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసినటువంటి ఈ దుర్మార్గపు దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని తిట్టడానికి కూడా మాటలు జాలదల్లా ఈ రోజున.